హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అక్క చెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రాఖీ పండుగ సందర్భంగా మా అక్క అయితే నాకు రాఖీ కట్టడానికి అయితే వచ్చింది. ఈ అక్క వచ్చేసి మా చిన్నక్క. మా అక్క వాళ్ళైతే ప్రతి సంవత్సరం నాకు తప్పకుండా రాఖీ కట్టడానికి అయితే ఇక్కడికి వస్తారు. రక్త సంబంధాన్ని మించిన బంధం ఇంకోటైతే ఉండదని నేనైతే అనుకుంటా. మాదైతే మధ్యతరగతి కుటుంబం అండి. మా అక్కళ్ళు ఎన్ని పనులున్నా కూడా ఈ రాఖీ పండుగ సందర్భంగా ఆ పనులన్నీ మానుకొని ఆ రోజు ఖచ్చితంగా వచ్చి మాకు రాఖీ అయితే కడతారు. ఎంతైనా కానీ ఆడపిల్లలకు పుట్టింటి మీద పుట్టింటి వాళ్ళ మీద అభిమానం ఎక్కువే. నేను ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత ఇది మొదటిసారి వచ్చిన రాఖీ పండుగ నా ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి. అందుకనే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో మా అక్క వాళ్ళను ఇద్దరిని పరిచయం చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మా అక్క వాళ్ళకు పసుపు కుంకుమ చీరె సారె సమర్పించుకొని వాళ్ళు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే నేను ప్రార్థించి దీవిస్తున్నాను. ఈమెనండి మా అక్క, మా రెండో అక్క, మా కుటుంబానికి పెద్దక్క. మమ్మల్ని అయితే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేది. మాకైతే ఆ జ్ఞాపకాలు అయితే ఇప్పటికీ నేనైతే మర్చిపోలేను. మా దురదృష్టం అయితే ఏమోనండి, మాకు ఈ వేలప్పుడే కరెంట్ అయితే పోయింది. అందువలన అయితే మాకు మబ్బు ఉంది. ఇంట్లో లైటింగ్ ఉండడం వల్ల ఈ మేరకైతే కెమెరా అయితే కనబడుతుంది. కానీ మా అక్క వాళ్ళను వీడియోలు అయితే చూపించాలనే ఉద్దేశంతో ఈ మేరకైనా వీడియో అయితే చేయడం జరుగుతుంది. మా అక్క వాళ్ళకు చీరె గాజులు పసుపు కుంకుమ అయితే మా పెద్దక్కకు ఆ దేవుని దీవెనలు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అక్కకు అయితే నా చిరు కానుక. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.